వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కడప నగర పాలక సంస్థ పరిధిలో జరిగిన చెత్త పన్ను అవకతవకలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్ ఇతర నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అవినీతికి పాల్పడిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కొన్ని కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ కమిషనర్ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ విషయంపై కమిషనర్ ని కలిసేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కార్పొరేషన్ కార్యాలయానికి వస్తే కమిషనర్ సమావేశంలో ఉన్నారని లేదా వస్తారని చెప్పి తప్పించుకుంటున్నారని తెలిపారు. గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ జరిగిన అవినీతిపై సరైన వివరణ గాని అధికారులు తీసుకున్న చర్యల గురించి గాని చెప్పడానికి అక్కడ ఎవరూ లేకపోవడం బాధ్యతారాహిత్యమని తెలిపారు. అనంతరం కమిషనర్ బీజేపీ నాయకులను కలవగా అవినీతికి పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెబుతుంది. ఈ సమస్యల పరిష్కారానికి కమిషనర్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిషనర్ కలవడానికి వచ్చాము. కమిషనర్ అందుబాటులోకి రాలేదు. ఆయన పైన కూర్చొని ఉన్నాడు. మేము కమిషనర్ ఆఫీస్ మీదనే కూర్చొని ఉన్నాం. ముఖ్యంగా ఒక నెల రోజుల కిందట చెత్త పన్ను కమర్షియల్ కాంప్లెక్సెస్ కడప నగరంలో 5,000కు పైన కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. అంటే హోటల్స్ కానీ, లాడ్జెస్ కానీ, చికెన్ సెంటర్లు కానీ, చాలా ఇటువంటి సముదాయాలతో కాలేజెస్ కానీ అన్నిట్లో కూడా 5,000 పైన ఉన్నాయి. ఒక్కొక్క కార్పొరేట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పాటై ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇళ్ల దగ్గర చెత్త పన్ను కలెక్షన్ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇళ్ల దగ్గర కలెక్షన్ చేయడంలో ఈ 5,000 కాంప్లెక్సెస్ కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర నెలకు 2,000 నుంచి 1,000 నుంచి 2,000 నుంచి 3,000 వరకు కూడా కలెక్షన్లు చేస్తూ ఉంటాం. మినిమం 1,000 రూపాయలు వేసుకున్నా కూడా నెల 50 లక్షల పైన కలెక్షన్లు మొదలైనాయి. కానీ అవి మటుకు మళ్ళా పన్ను రసీదులు ఇస్తా ఉన్నారు. ఆ రసీదులు చూస్తే అన్అఫిషియల్ రసీదులు కార్పొరేషన్ అధికారులు అన్అఫిషియల్ రసీదులు ఇచ్చి వాళ్ళతో కలెక్షన్లు చేస్తూ ఉన్నారు. అంటే ఆ డబ్బు మరి కార్పొరేషన్ చెందకుండా మరి వాళ్ళ జోబుల్లోకి పోయే ప్రమేయం ఉంది. అంటే అన్అఫిషియల్ రెసిప్ట్లు ఇచ్చినారు అని అంటే అధికారుల ప్రమేయం ఎంతుంది, దీని వెనక రాజకీయ ప్రమేయం ఎంతుందని ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు ఎన్డీఏ కుటుంబంలో ఉన్నారు, మరి ఇవన్నీ రాజకీయ ప్రమేయంతో జరుగుతూ ఉన్న కలెక్షన్ ఈ ఒక్కదాని మీదనే కాదు, ఇంకా చాలా విషయాలు అవకతవకలు జరుగుతున్నాయి కార్పొరేషన్లో. కాబట్టి మీరు సమగ్రంగా మీరు దాన్ని విచారించి యాక్షన్ తీసుకోమని కమిషన్ అడగండి అని చెప్పేసి ప్రజలు మమ్మల్ని చెప్పే పరిస్థితికి వచ్చారు. మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఈ నెల రోజులు వాళ్ళకి టైం ఇచ్చాం. ఈ వ్యవహారం జరిగిన వెంటనే కమిషనర్ గారు మరి స్టేషన్లో కంప్లైంట్ చేయాల. ఆ కంప్లైంట్ చేస్తే ఎవరెవరు కలెక్షన్ చేశారో, కలెక్షన్ ఎవరు పోతా ఉన్నారు, వాళ్ళు ఎవరనేది ఆ కలెక్షన్ చేసిన సముదాయాలకు పోతే వాళ్ళే చెప్తారు. అది వాళ్ళను ఇంటరాగేట్ చేస్తే దీని వెనకాల అధికారులు ఎవరున్నారు, ఉంటే రాజకీయ నాయకులు ఎవరున్నారు, వాళ్ళ ప్రభావం ఎంతవరకు పనిచేసిందని కమిషనర్ ఇమీడియట్ గా ఇప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ నెల రోజులైనా కూడా కాలేదంటే మరి దీన్ని గూడుపుటాన్ని ఏంది, ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నారా, లేదా మేము చేసిందే శాసనము, మేమేం చేసినా కూడా ప్రజలు దాన్ని సమ్మతిస్తున్నారని అనుకుంటున్నారా మాకు తెలియదు. కానీ మేము ఒకటే బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, తప్పకుండా దీని మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలా, దీనికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలా, అది కూడా అమౌంట్ కూడా ఎవరి దగ్గర ఎంత అమౌంట్ కలెక్షన్లు చేశారో ఇన్వెస్టిగేషన్ చేసి సర్వే చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంత అమౌంట్ కలెక్షన్ చేశారో అది కూడా రికవర్ చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ కమిషనర్ మీద ఉంది. కాబట్టి దాని వరకు మేము డిమాండ్ చేస్తాను. తప్పకుండా ఇవి చేయకునే మటుకు తీవ్ర ఆందోళన కూడా ఇక్కడే కూర్చొని ఆందోళన చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, మీరు ఎందుకున్నారంటే ప్రజల నుంచి చాలా రిపోర్ట్ అంటే 1 month వరకు వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ కార్పొరేషన్ చూస్తాం. కానీ మాకేం దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని మా ముఖ్యంగా గత నెల చెత్త పన్ను విషయం మీద
అవకతవకల గురించి పత్రికల్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగా చెత్త పన్ను ఎంక్వైరీలో సస్పెండ్ చేయాలని అధికారులను మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా చెత్త పన్ను వ్యవహారం 1 నెల అవుతున్నా కూడా ప్రజల దగ్గర నుంచి ప్రజలు కూడా మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, మీరు కూడా కుమ్మక్కైనారా అనే అడిగే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి దీని విషయం మీద కమిషనర్ గారిని అడగడం జరిగింది. కమిషనర్ గారికి మేము ఒకటే చెప్పడం జరిగింది, క్రిమినల్ కేసులు బుక్ చేయాలా. ఎందుకంటే 5,000 పైన సముదాయాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ, చికెన్ సెంటర్లు కానీ, హోటల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇటువంటి 5,000 పైన ఉన్నాయి. మినిమం 5,000, 1,000 రూపాయలు వేసుకున్నా కూడా దగ్గర నెలకు 50 లక్షల రూపాయల పైన రాబడి చేస్తా ఉన్నారు. అంటే అనధికార రిసిప్ట్ ఇచ్చి వాళ్ళు డబ్బులు కార్పొరేషన్కి జమ చేయకుండా చేస్తున్నారు. కాబట్టి కమిషనర్ గారు ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు. ఎంక్వైరీ కంటే క్రిమినల్ కేసు పెట్టండి, వాళ్ళని అరెస్ట్ చేస్తే అప్పుడు మిగతావన్నీ బయటికి వస్తాయని చెప్పడం జరిగింది. క్రిమినల్ కేసు పెట్టమన్నాం. అదేవిధంగా డబ్బులు కూడా ఎవరెవరు పాల్పడ్డారో ఇవన్నీ వచ్చిన తర్వాత డబ్బులు కూడా రికవరీ చేయాలని చెప్పినాం. ఎందుకంటే చాలా మంది రికవరీ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. దానికోసం రికవరీ కూడా చేయమన్నాం. అధికారులను కూడా సస్పెండ్ కూడా చేయమన్నాం. అదేవిధంగా చాలా ఏళ్ల నుంచి ఉన్న అధికారులు ఎవరెవరు పనిచేస్తున్నారు కార్పొరేషన్లో వాళ్ళని ఇక్కడి నుంచి ముదురుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తేనే కార్పొరేషన్ బాగుపడుతుందని కూడా తెలపడం జరిగింది. దానికి సానుకూలంగా కమిషనర్ గారు స్పందించినారు. తప్పకుండా ఈ వ్యవహారాల మీద తగిన చర్య తీసుకుంటారు. తప్పకుండా ప్రెస్ మీట్ కూడా పెట్టేసి అన్ని ఎవరెవరు దీనికి పాల్పడింది కూడా చెప్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ దీని మీద కఠినంగానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇది ఏ విధమైన సమాచారం వచ్చినా కూడా మేము బీజేపీ పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడేదానికి బీజేపీ పార్టీ ఎప్పుడు సన్నద్ధమై ఉంటుంది.